వ్యాస మహర్షి తన జ్ఞానదృష్టితో ఈ సృష్టినంతా చూశాడు. ప్రాణుల నివాస స్థానాలను చూశాడు. ధర్మం, అర్థం, కామం, వీటి భేదాలు, రహస్యాలు, వేదాలు, విజ్ఞానంతో కూడిన యోగము, వివిధ శాస్త్రాలు, లోకయాత్రా విధానం అంతా కూడా వ్యాస మహర్షి చూశాడు దివ్య జ్ఞానంతో, దివ్య దృష్టితో. ఎక్కడో ఆకాశంలో రికార్డ్ అవుతుందంటామే, ఇప్పుడు సైన్స్ వాళ్లే కనిపెట్టారు. ఆకాశంలో కూడా ఎక్కడో ఒక రికార్డ్ అయి ఉంటుంది మందిని. ఆ రికార్డ్ అయింది చిప్పులో మళ్ళీ మనం తీసుకోవచ్చు అని కూడా కనిపెట్టే మన కంప్యూటర్లో కూడా ఉంది కదా. అట్లనే కదా. ఎట్లా అండి ఇంత పెద్ద విచారాలంతా ఇంత దాంట్లో ఉండిపోతుంది. ఎన్నేండ్లది ఇది ఇంత మొదట్లో ఇంత పెద్ద పెద్ద స్కూల్స్ అవేమో అవి పెద్ద రికార్డ్స్ వచ్చేది. తగ్గిపోయింది, ఇంతకొచ్చింది, ఇంకా తగ్గిపోయింది, ఇంతకొచ్చింది, ఇంకా తగ్గిపోయింది, ఇంతకొచ్చింది, ఇంకా తగ్గిపోయింది, ఇంతకొచ్చింది, ఇంతకొచ్చింది, ఇంకా తగ్గిపోయింది, ఇంతకొచ్చింది, ఇంకా తగ్గిపోయింది, ఇంతకొచ్చింది, ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది, ఇంతకొచ్చింది. అమ్మో, అంటే సైన్స్ ఇట్లా కనిపెట్టేటప్పుడు ఇక ఈ ప్రతి అణువులోనూ ఎంత శబ్దము మనం రికార్డు చేయొచ్చు అనేది తెలుసుకోండి. మనం మాట్లాడేదంతా అణువుల్లో శబ్దాలు అంతా ఈ మనం దుమ్ము లేస్తుందంటే చూడండి అణువుగా, దాంట్లో 10 రెంతలు దాన్ని విడదీసి కొడితే దాంట్లో మన శబ్దం రికార్డ్ అవుతుంది. అందుకని ఇక్కడ శబ్దాలు వినపడుతున్నాయి. అందుకే కదా స్వామీజీ విఠల 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 అరే కృష్ణ 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 అనండి. కారణం ఏమిటి? అదంతా రికార్డ్ అయిపోతుంది. ఎంత 4000 సంవత్సరాలు రికార్డుగా ఉండిపోతుంది. మొదట 40 రోజులు 40 ఏండ్లు అన్నారు. ఇప్పుడు 4000 సంవత్సరాలు ఇంప్రూవ్ అయిపోయింది. అది కూడా అది ఎట్లా అనేది తర్వాత చెప్తాను మీకు. ఏదో వస్తుంది, ఎప్పుడో పాటు చెప్పక ఉండద్దు, చెప్తా. సైన్సు మనం మెలగా చేసుకొని చెప్తున్నారు. భగవద్గీతలో వస్తుంది, మీకు నిదానంగా వస్తుంది. అది ఇక్కడ చెప్పను, పుస్తకంలో వస్తుంది మీకు. మీరు చూడాలి, దానికి మీరు వెళ్ళాల్సిందే. ఇప్పటికి కాదు, 1 సంవత్సరం 2 ఏండ్లైనా కాచుకోండి మీరు దానికోసం. ఎట్లా ఇదంతా ప్రపంచం సృష్టి అయిందని. అందులోనే ఆయనకు ఈ మహాభారత గ్రంథం దర్శనమిచ్చింది. వ్యాఖ్యాలతో ఉన్నటువంటి ఇతర ఇతిహాసాలు, వివిధ శృతులు అన్నీ కనిపించాయి. ఆయనకు అన్నీ కనిపిస్తాయి. కొంతమంది మహాత్ములు, కొంతమంది సాధన చేసేటువంటి వాళ్లకు అమ్మవారు కలవలో కనపడ్డట్టుగా, కలవరింపులో కనపడినట్టుగా, ఆ కలలో ఏదేదో ఇచ్చినట్టుగా, కలలో ఇచ్చి మళ్ళీ తీసుకున్నట్టుగా అప్పాజీ దగ్గర వాళ్ళు చెప్తూ ఉంటారు. స్వామీజీ భక్తుల్లో వాళ్ళు ఎంత అదృష్టవంతులు. ఆ జ్ఞానం వాళ్ళకు ఉన్నది. ఏదో కళ ఏమిటో కంటూ ఉంటాం. ఇటువంటి కళ కనటం అపురూపం. మనకి ఏదేదో కళ వస్తుంటాయి, అవి ఇక్కడ కళలు. ఇవి అత్యద్భుతమైనటువంటి వేరు వేరే లోకాలకంతా తీసుకుపోతుంది కళ. అది అసలు జీవితమే కళ. అది వేదాంత క్లాసులో మీకు తెలుస్తుంది. నేను మాట్లాడేది, మీరు వినేది కూడా కళనే. అంతా కళ. మీరు చూస్తుండేది, నన్ను చూస్తుండేది, నేను చూస్తుండేది, ఇవంతా ఏది ఉండవు. ఈ మహావిజ్ఞానాన్ని అంతా వ్యాస మహర్షి విస్తరించి చెప్పాడు, సంక్షేపంగానూ చెప్పాడు. ఇలా చెప్పటం ఆనాటి పండిత లోకానికి ఎంతో ఇష్టంగా ఉండేది కూడా. పండిత లోకానికి ఉండేది. ఆనాటి పండిత లోకం కాదు, ఈనాటి పండిత లోకానికి కూడా ఇష్టంగా ఉంది. అంత అద్భుతంగా అక్షర రూపంలో పెట్టేశాడు మనకు. ఈ మహాభారత కొంతమంది విప్రులు మునుల దగ్గర నుంచి చదివేవారు. మహాభారత గ్రంథాన్ని, ఈ మహాభారతాన్ని కొంతమంది విప్రులు మనువు దగ్గర నుంచి, మునులంటే మనువు దగ్గర నుంచి చదివేవారు. ఆయన ఇచ్చేవారు. కొంతమంది ఆస్తిక చరితం నుండి చదివేవారు. కొంతమంది ఉపరిచర వసువు కథ నుంచి చదివేవారు. ఈ భారత సంహితలోని విజ్ఞానాన్ని అంతా
బుద్ధిమంతులు అనేక విధాలుగా వెలుగులోకి తెస్తున్నారు. కొంతమంది నేర్పుగా వ్యాఖ్యానం చేయటంలో సమర్థులై ఉన్నారు మహానుభావులు. ఇంకా ఉన్నారు. మీరు అట్లా ఉత్తర దేశానికి వెళితే దండిగా ఉన్నారు. అంటే దక్షిణ దేశంలో లేరని ఉన్నారు. కొంతమంది శ్లోకాలను కంఠస్థం చేసి చెప్పటంలో సమర్థులై ఉన్నారు. వేదవ్యాస మహర్షి, ఆ వేద స్వామి విష్ణు రూపమైనటువంటి వేదవ్యాస మహర్షి తన తపస్సుతోనూ బ్రహ్మచర్యంతోనూ సనాతనమైన వేదాన్ని విభాగం చేసి వ్యాసం చేసి పరమ పావనమైన ఈ మహాభారత ఇతిహాసాన్ని రచించాడు. చూసారా, ఇది సాధారణమైనటువంటి రచన కాదు. ఇది ఏదో కథల కోసం రచించింది. కౌరవ పాండవులు కొట్టుకుంటున్నారు దానికోసం కాదు ఇది. కురు పాండవుల చరిత్ర కాదు ఇది. కురు పాండవుల చరిత్ర వస్తుంది దాంట్లో. ఒక ఉదాహరణగా తీసుకున్నారు. ఆయన చెప్పబోయే విధానం, బుద్ధి మనకు వాళ్ళను ఉదాహరణగా తీసుకున్నారన్నమాట. ఆయన పరాశర మహర్షి యొక్క పుత్రుడు. ఆ స్వామి దీక్షగా ఉత్తమమైన ఈ భారత కథను లోక కళ్యాణం కోసం 3 సంవత్సరాలు ఎంతో శ్రద్ధ వహించి రచించిన తర్వాత దీన్ని శిష్యులకు ఎలా బోధించాలి అని ఆలోచించసాగాడు. 3 సంవత్సరాలు రచించాడట మహానుభావుడు హిమాలయాల్లో కూర్చొని. అయిన తర్వాత దీన్ని బోధించేది ఎట్లా అని నెక్స్ట్ అది అప్పటికప్పటికి బ్రహ్మదేవుడు వచ్చాడు అక్కడికి. లోకానాం హితకామ్యయ, లోకానాం హితకామ్యయ. ఆయన వ్యాసుడికి లోకానికి ప్రీతి హితము చేయాలనే కోరికతో స్వయంగా అక్కడికి వచ్చాడు. వ్యాస మహర్షి ఆయనను చూసి ఆశ్చర్యపోయి నమస్కారం చేసి పూజించి గౌరవించాడు, ఆసనమిచ్చాడు. తర్వాత వ్యాస మహర్షి ఆయనకు ప్రదక్షిణం చేసి ఆయన అనుమతితో ఆయనకు దగ్గరగా కూర్చొని ఇలా అన్నాడు, ఓ దేవా, నేను మహాభారత కావ్యాన్ని రచించాను. ఇందులో వేద రహస్యం ఉంది, వేదాంగాల సారం ఉంది, ఉపనిషత్తుల సారం ఉంది. ఇతిహాస పురాణానాం ఉన్మేషం నిర్మితం చయత్ భూతం భవ్యం భవిష్యంచ త్రివిధం కాల సంహితం. ఈ మహాభారత కావ్యంలో ఇతిహాస పురాణాల సారం ఉంది. 3 కాలాలకు సంబంధించిన విశేషాలున్నాయి. జరామరణాలు, భయాలు, వ్యాధులు, నిత్యానిత్య నిశ్చయాలు, వివిధ ధర్మాలు, ఆశ్రమాలు, వాటి లక్షణాలు చెప్పబడి ఉన్నాయి. 4 వర్ణాల వారి విధానము చెప్పబడి ఉంది. తపస్సు, బ్రహ్మచర్యం యొక్క విధానమంతా చెప్పబడింది. భూమి, సూర్యచంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, తారలు, వీటి ప్రమాణాలు, యుగ ప్రమాణాలు చెప్పబడి ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఆధ్యాత్మ విద్యలు చెప్పబడి ఉన్నాయి. న్యాయము, శిక్ష, చికిత్స, దానం, పాశుపతం మొదలైనవన్నీ చెప్పబడ్డాయి. పుణ్యతీర్థాలు, దేశాలు, నదులు, పర్వతాలు, అరణ్యాలు, సముద్రాలు మొదలైన వాటిని గురించి కూడా వర్ణాలు కూడా ఉన్నాయి, ఇందులో చెప్పబడ్డాయి. దివ్య నగరాలు, దుర్గాలు, వాటి నిర్మాణాలు, యుద్ధ కౌశలాలు, వాటి వర్ణాలు ఇందులో ఉన్నాయి. వేరువేరు భాషల, జాతుల విశేషాలు చెప్పబడి ఉన్నాయి. చూడండి, అప్పుడే చెప్పేశారు ఇవంతా. లోక వ్యవహార క్రమాలన్నీ ఉన్నాయి, ఏది లేదు దీంట్లో. లోకంలో ఉపయోగపడే సకల వస్తువుల వర్ణనలు కూడా దీంట్లో ఉన్నాయి. అద్భుతంగా వర్ణనలు కూడా ఉన్నాయి. కానీ దీన్ని వ్రాయటానికి తగిన లేఖకుడి లేడు నాకు. సమర్థుడైన వాడు వ్యాస మహర్షికి ఈ భూమి మీదే కనిపించలేదు. అందరినీ చూస్తున్నా, నాకు స్టెనోగ్రాఫర్ ఎవరుంటారా అని చూస్తున్నా, నాకు టైప్ రైటర్ ఏది ఉంటుందా అని చూస్తున్నా. ఆ టైంలో షార్ట్ హ్యాండ్ రాసేవాళ్ళు ఎవరున్నారా అని చూస్తున్నా. చాలా కష్టం అది, వెళ్ళి చెప్పుకొని వెళుతుంటే రాయటం చాలా కష్టం. అది ప్రవాహంగా వచ్చేస్తుంటుంది కవిత్వం. అందుకే మామూలుగా కవిత్వం చెప్పేవారు
ఎవరూ లేనప్పుడు తాము ఇంకా తప్పదు అన్నప్పుడు చూసుకొని వెళ్తారు, కానీ లేకపోతే ఎవరైనా ఉంటే పక్కలో చెప్తూ ఉంటారు వాళ్ళు. అట్లా ఊటలాగా వస్తూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది. అందుకని నేను చూస్తున్నాను, ధర్మతత్వం తెలిసిన వాళ్ళు దీన్ని ధర్మశాస్త్రమని పొగిడారు, వేదాంతవేత్తలు దీన్ని వేదాంతం అన్నారు, నీతి కోవిదులు నీతి శాస్త్రం అన్నారు, మహాకవులు మహాకావ్యమన్నారు, లాక్షణికులు అంటే శాస్త్రవేత్తలు లక్షణ శాస్త్రం అన్నారు, చరిత్రాకారులు ఇతిహాసం అన్నారు, పౌరాణికులు పురాణాల సముచ్చయము అంటే అన్ని పురాణాలు ఇందులో ఉన్నాయి. మీరు వేరే పురాణాలు ఎత్తుకోవాల్సిన పని లేదు, ఒక్కపారి మహాభారతం వింటే. దేవా, ఇంతటి ఈ మహాభారత కావ్యాన్ని వ్రాయటానికి మాత్రం తగిన లేఖకుడు, అర్హత కలవాడు నాకు ఈ భూమి మీద ఎవడూ కనిపించలేదు అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నవ్వి, మునీంద్ర, నువ్వు మునులందరిలోనూ శ్రేష్ఠుడివయ్యా, నువ్వు జ్ఞాననిధివి. జన్మ ప్రభృతి సత్యాంతే వేద్మిగాం బ్రహ్మవాదినీం త్వయా చ కావ్యమిత్యుక్తం తస్మాత్ కావ్యం భవిష్యతి. నీ చిన్నప్పటి నుంచి వాణి నిన్ను ఆశ్రయించిందయ్యా, అమ్మవారు సరస్వతీమాత. నీ నోట సత్యమే పలికిస్తుంది, నీ రచనను కావ్యమన్నావు కాబట్టి ఇది కావ్యమే అవుతుందయ్యా. ఈ కావ్యాన్ని ఇంతకన్నా విశేషంగా ఎవరూ చెప్పలేరు. గృహస్థాశ్రమం శ్రేష్టమైనట్లుగా కావ్యాలన్నిటిలోనూ మహాభారతం శ్రేష్టమైనది. కావ్యస్య లేఖనార్థాయ గణేశక స్మర్యతాం మునే. అందుచేత ఈ కావ్యాన్ని వ్రాయటానికి గణపతి దేవుడే సమర్థుడు. ఓహో, కనుక ఇప్పుడు నువ్వు ఆ గణపతి దేవుణ్ణి ప్రార్థించు, ఈ పని పూర్తి అవుతుంది అని ఆశీర్వదించి తనలో చేరుకున్నాడు. వ్యాస మహర్షి గణపతి దేవుణ్ణి ప్రార్థించాడు. గణపతి స్వామి ప్రత్యక్షం, బ్రహ్మ అక్కడ ఉండకూడదు కదా, అందుకని వెళ్ళిపోయాడు. గణపతి స్వామి ప్రత్యక్షమయ్యాడు. ఆయన భక్తుల కోరికలను తీర్చేవాడు. వ్యాసుడు ఆయనను పూజించాడు. ఆయన ఆసనంపై కూర్చున్నటువంటి తర్వాత ఇలా అడిగాడు, దేవా, నేను మహాభారత రచన చేశాను, మనస్సులో భావిస్తూ చెబుతూ ఉన్న దానిని నువ్వు వ్రాయాలి అని కోరాడు. మనసులో ముందుగానే వచ్చేసింది ఆయనకి. ఇక వ్రాతలో పెట్టాల. మహాత్ములు కవులందరికీ కూడా ఏదో ఒక ప్రాస వచ్చిన తర్వాత, ఒక అద్భుతమైన కవిత్వం వచ్చిన తర్వాత దాన్ని అట్లనే ఫ్రేమ్ చేసుకొని పెట్టుకుంటారు. దాన్ని రాతలో దింపాలి నిదానంగా. దింపకపోతే వాళ్ళకు రాత్రి పగలు ఉండలేరు. వాళ్ళు ఒక మాదిరి నిద్ర చేయలేరు, భోజనం చేయలేరు. అట్లనే అయింది వ్యాస భగవానుడికి. అందుకని నాలో ఉంది, దాన్ని నేను దించాలా. అప్పుడు గణపతి దేవుడు వెంటనే, అలాగే మునీంద్ర, నాదొక నియమం, అదేమిటంటే నా కలం వేగంగా సాగిపోతూ ఉంటుంది కనుక క్షణకాలం కూడా నువ్వు ఆపకుండా చెప్పాలి. ఇది ఎక్కడ షరత్తు? టైప్ టకటక ఇంటర్నెట్ మొదట్లో అప్పుడే ఇంటర్నెట్ ఉంది అని అర్థమవుతుంది. గణేష్ స్వామినే ఇంటర్నెట్, అసలు ఆయనే ఇంటర్నెట్కి అధిపతి అని గణేష్ స్వామి. ఆ గణపతినే ఇంటర్నెట్ అని చెప్పుకోవచ్చు. దీనికి నువ్వు ఒప్పుకుంటేనే నేను మహాభారతాన్ని వ్రాయటానికి ఒప్పుకుంటాను అన్నాడు. ఇది ఒక చిక్కొచ్చి పడింది వ్యాసుడికి. యోచన చేశాడు. దానికి వ్యాస మహర్షి, దేవా అలాగే చెప్తాను, దానికేమి. అయితే దేవా, ఆయన ఇంకొక షరతు పెట్టాడు, నువ్వు అర్థం తెలియకుండా వ్రాయకూడదు, అర్థం తెలుసుకొనే వ్రాయాలి అన్నాడు. సందు దొరుకుతుంది కదా, అందుకని. అందుకు గణపతి స్వామి ఒప్పుకున్నాడు. ఇద్దరిది ఒప్పితం అయిపోయింది. నేను చెప్పినటువంటి శ్లోకం నువ్వు అర్థం తెలుసుకొని రాయాల. ఊరికి అట్లా టైప్ అయిపోయేది కాదు. ఆ టైప్ అయిపోయేది కూడా దానికి అర్థం తెలుసుకొని టైప్ చేయాలట.
ఎట్లా ఉంది చూడండి. మనము గణేష్ మహారాజుని గణపతిని ఏమన్నామో ఒక కంప్యూటర్ అన్నాం అని. కంప్యూటర్ కూడా అర్థం చేసుకుంటుంది, అక్షరం జ్ఞాపకం పెట్టుకుంటుంది, మెమొరీ అని చెప్తాం, దాంట్లో వెళ్ళిపోతుంది అది. ఇంకో 10 అక్షరం కొట్టినప్పుడు అది వస్తూ ఉంటుంది. అది మనకు ఆశ్చర్యం అవుతుంది, నేను చేయలేదే వచ్చిందే, వస్తుంది అది నీకు ఈజీగా అవుతుంది. అది ఒక పర్యం కొడితే నీకు ఈజీ అయిపోతుంది. అట్లా అర్థం జ్ఞాపకం చేసుకోవాలా అంటే అప్పుడే కంప్యూటర్ విద్య వచ్చేసింది వీళ్ళిద్దరికీ అని అర్థం. ఇక అన్నట్టు నువ్వు అర్థం చేసుకోవాలా అంటే అదే అర్థం. అర్థం చేసుకోలేనప్పుడు ఇంకొక శ్లోకం వస్తుంది. ఈయనకు ఒక అవకాశం దొరికింది కదండి. వ్యాస మహర్షి మహాభారతం ప్రారంభించాడు. వ్యాస మహర్షి ప్రతిజ్ఞ చేసి చెప్పటంలో ఉద్దేశపూర్వకంగా గాఢమైన అర్థం ఉండేటట్లుగా ముడులతో, అంటే ముడులు అంటే ఆ చిక్కుగా వ్రాసే పద్ధతిని ప్రకారంగా చెప్పాడు. ఈ పద్ధతిని గ్రంథి అంటారు. అటువంటి శ్లోకాలు 8800 ఉన్నాయి. ఇప్పటికీ అటువంటి శ్లోకాల్లోని గుట్టులను వివరించి చెప్పటానికి ఎవరికీ సాధ్యం కాదు. అట్లే పెట్టేశారు దాన్ని, ఎవరూ చెప్పలేరు. లైబ్రరీలో ఉన్నట్టుంది. అవన్నీ కూడా గూఢార్థాలు, యోగార్థాలు కలిగి ఉన్నాయి. దాన్ని కూడా రీసెర్చ్ చేసే మహాత్ములు ఇంకా పుడుతున్నారు, ఇంకా పుట్టబోతారు. ఇక్కడికి అయిపోయింది వ్యాసుడిది ఏం కాదు. ఎన్ని యుగాలకు ఉందో తెలియదు. అట్లా చేసి పెట్టేశారు వీళ్ళిద్దరు చేరుకొని. గణపతి వ్యాసుడు ఒక్కపారు చేరుకున్నారు ఒక్క దగ్గర. ఇక చూసుకోండి, మంచి సరుకు పెట్టేశారు, మొత్తం ప్రపంచ సృష్టికే పెట్టేశారు. అందరూ ఏ పని చేయకండి, ఈ పని చేయండి అని. గణపతి స్వామి వ్యాస మహర్షి చెప్పిన శ్లోకాల అర్థం గురించి ఒక్క క్షణం ఆలోచించేవాడు. అంతలో వ్యాస మహర్షి చాలా శ్లోకాలు చెప్పేసేవాడు. ఇలా మహాభారత రచన పూర్తి చేయబడింది. అజ్ఞానతిమిరాంధస్య లోకస్య తు విచేష్టతః జ్ఞానాంజనశలాకాభిః నేత్రోన్మీలనకారకం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.